శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదౌ పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. 5వ అధ్యాయము 13వ శ్లోకం. మొన్నటి క్లాస్లో మనము 12 వరకు చదువుకున్నాము. ఇవాళ 13వ శ్లోకాన్ని మనం సర్వకర్మాణి మనసా సన్యస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. చూడండి, ఇక్కడ అంతఃకరణమును వశమునందు ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు అని మనకి చెప్తున్నారు. వసీదేహి అంటే దేహాన్ని వశంలో ఉంచుకోవడం. ఇక్కడ చూడండి, అంతఃకరణమును వశంలో ఉంచుకోవడం అంటే క్రిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నాము, కర్మఫలాన్ని త్యాగము చేస్తే అంటే కర్మఫలాన్ని ఆశించకుండా ఉంటే ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాననే భావనతో ఉన్నవాళ్ళు ఎలాగైనా సరే అంతఃకరణని వశములోనే ఉంచుకుంటారు. అంటే కోరవలసినవి లేవు అని అర్థమైనప్పుడు అంతఃకరణ వశంలోనే ఉంటుంది. కాబట్టి అలా అంతఃకరణను వశంలో ఉంచుకున్న వాళ్ళు సాంఖ్యయోగమును ఆచరించు అంటాడు. అంటే ఇక్కడ సాంఖ్యయోగము అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు, జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు. సాంఖ్యమన్నా జ్ఞానమన్నా ఒకటే. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు కర్మలను ఆచరింపక, సరే మరి కర్మలను చేయకుండా ఆచరింపచేయకయే అంటే చూడండి, తాను చెయ్యడు, ఇతరుల చేత చేయించడు. తాను చేయడు, ఇతరుల చేత చేయించడు. మరి అలాంటి వాళ్ళు నవద్వారములు గల శరీరమునందు అంటే పురము శరీరం, ఈ శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్వజించి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోవాలి? మొదటేమో అంతఃకరణని వశములో ఉంచుకోవడం, రెండవది ఆ అంతఃకరణను వశములో ఉంచుకొని జ్ఞానముని తెలుసుకొని. ఇప్పుడు ఇక్కడ ఏ జ్ఞానం తెలుసుకోవాలి? పరమాత్మకు సంబంధించిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ జ్ఞానముతో కర్మలు చేస్తే, అలా కర్మలు చేయకపోయినా చేయించకపోయినా, ఇప్పుడు కొంతమంది ఏంటి, వాళ్ళు చేయరు, ఎదుటి వాళ్ళతో చేయిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక యజ్ఞమో యాగమో లేదా ఒక పూజ ఒక క్రతువు ఏదో చేయదలుచుకున్నారు, మీరు వేరే వాళ్ళని పిలిచి చేయించుకుంటున్నారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వైదిక ధర్మశాస్త్రాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మీరు ఆ ఋత్వికుల్ని పిలిచి కర్మలు చేయిస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళు చేసినట్ట, మీరు చేసినట్ట, మనం చేసుకున్నట్ట? వాళ్ళు చేయిస్తున్నారో మనం చేస్తున్నామంటే మనమే చేస్తున్నాం అన్న భావన. వాళ్ళదేం లేదు. వాళ్ళు ఏమంటారు, మేము కేవలము నిమిత్త మాత్రమే, చేయించే వాళ్ళమే, చేస్తున్నటువంటి కర్తృత్వము మీదే అంటే ఆ ఫలితం కూడా మీకే అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు చెయ్యరు, ఇతరుల చేత చేయించరు అంటున్నాడు ఇక్కడ. అది అర్థం. అలా మరి ఈ 9 రంధ్రములు గల శరీరమునందు ఇప్పుడు కర్మలు మనం ఎట్లా జరుగుతున్నాయి? మనకు దేహంలో 9 రంధ్రాలు అని మనకి తెలుస్తూ ఉంది. ఈ రంధ్రాలు అంటే ఇందులో నుంచి మనం కర్మలు చేస్తున్నాము. కన్ను ద్వారా చూస్తున్నాము, నాసిక ద్వారా మనము కార్యక్రమాన్ని జరుపుతుంది. లేకపోతే మనము ఊపిరి తీసుకునే అవకాశమే లేదు. అలాగే మరి నోరు తాను చేసే పని తాను చేస్తుంది, చెవులు తాను చేసే పని అవి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మరి మన సమస్త కర్మలను మానసికంగానే అంటే చూడండి, మానసికంగా త్యజించి అంటే పైకేమో కన్ను పనిచేస్తుంది, ఓకే,
చెవి పనిచేస్తుంది. మానసికంగా దీన్ని త్యజించమంటున్నాడు. మానసికంగా త్యజించడం అంటే ఏంటి? చూసిన విషయాన్ని మనసుకు చేరవేయకు. విన్న విషయాన్ని మనసుకు చేరవేయకు. అది మనసు దాకా వెళ్ళనీయకు. మనసు దాకా వెళితే దాని మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం ద్వారా మనకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కోరిక, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి మనసుకే వెళ్ళలేదు అనుకోండి, అది మనసుకే పంపలేదు. అప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా, అది మానసికంగా ఆనందంగానే ఉంటాము. మనస్సు మన వశములో ఉన్నట్టు. మనసు దాకా పోనివ్వకపోతే ఇది అలా తెలుసుకొని సుఖముగా అంటే సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమును స్థితుడే. ఇలా తెలుసుకున్నవాడు సుఖంగా ఉంటాడు. అంటే ఎలాంటి సుఖంతో ఉంటాడు? సచ్చిదానందం అంటే సత్తు చిత్తు ఆనందంగా ఆ పరమాత్మ స్వరూపంతోనే ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ముందటి శ్లోకంలోనేమో కర్మ ఫలాన్ని వదిలే, ఫలితం ఆశించకుండా పని చేయమని. ఇక్కడ చేసే పనిని మనస్సు దాకా వెళ్ళనివ్వకుండా, అంటే కేవలము నా పని నేను చేస్తున్నాను అంతే. అది అంటే ఇప్పుడు మనకేమంటారు? మనసు పెట్టి పని చేయకపోతే ఎలాగండి అంటారు. మనసు పెట్టే చేస్తున్నావు పని. ఏ పనైనా మనసు లేకుండా చేయలేము. అయితే ఇక్కడ మనసు దాకా వెళ్ళనివ్వకపోవడం అంటే అర్థము, ఈ మనసులో దీనికి సంబంధించిన ఆలోచన తెచ్చుకొని ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది, దీనికి ఈ ఫలితం వస్తుంది, మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళింది మనసు ఆలోచన. అందుకని మనసుని దాకా చేరనివ్వకయ్యా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అంతఃకరణను అదుపులో ఉంచుకొని, ఇప్పుడు చూడండి, మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, కన్ను చూసిన దగ్గరికల్లా కాలు వెళ్ళొద్దు అని చెబుతారు. అంటే మరి కన్ను ఏమో చూసి అది మనసుకు చేరవేస్తుంది, అది బాగుంది బాగాలేదు అనేటువంటి ఒక స్థిర నిశ్చయానికి వస్తాం. అబ్బాయి ఇది బాగుంది, నేను సొంతం చేసుకోవాలి. అప్పుడు కాళ్ళు కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి, అంతే కదా. కన్ను వెళ్ళిన దగ్గరికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికల్లా కాలు. అంటే చూడండి, మొదటేమో దృష్టి, తర్వాతేమో ఆలోచన, తర్వాతేమో శరీరం. అంటే ఈ 3 సమ్మేళనం అయితే నువ్వు ఆ వస్తువు దగ్గరికి వెళుతున్నావు. మరి ఇప్పుడు కన్ను ముందు చూడడం దాని ధర్మం. మనసులో మరి విచక్షణ తీసుకురావాలి కదా, ఇది నాకు అవసరమా లేదా. మనసు విచక్షణ చేయగలిగితే అక్కర్లేదు అంటే కాళ్ళు వెళ్ళవు. మనసు విచక్షణను కోల్పోయి అది నేను సొంతం చేసుకోవాలి అని చూసిన దాని మీదకి అదే ఆలోచిస్తుంది అనుకో, నీకు తెలియకుండానే కాళ్ళు అటు లాగేస్తాయి. మనం వద్దనుకున్నా సరే నువ్వు ఇక ఆగవు. మనసు ఉంది అంటే కాళ్ళు తీసుకుపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాం. మరి అట్లా నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది అంటే విచక్షణ ఉంటే వస్తుంది. ఆ బుద్ధికి విచక్షణ లేకపోతే కంట్రోలు రాదు. అందుకని మనల్ని మనమే తర్కించుకోవాలి. అలా తెలుసుకోవడాన్నే ఈ సాంఖ్యయోగమును అనుసరించడం అంటే అదే. ఈ తర్కించుకొని తెలుసుకొని ఈ జ్ఞానంగా ఉంటే పరమాత్మనన్న భావనతో అది నువ్వు సాంఖ్యయోగంలో ఉన్నట్టు అలా తెలుసుకొని ఏం చేయాలి? కర్మలను ఆచరింపకయే, అంటే తాను చెయ్యకపోయినా చేయకటమే. అంటే చూడండి, ఇక్కడ తాను చెయ్యడు, ఇతరులతో చేయించడు. అంటే ఇది కొంచెం కష్టమే. మనము ఎట్లా చేయకుండా ఉంటామండి? చేసేదంతా అయితే ఇక్కడ చేసేదంతా పరమాత్మే. ఇప్పుడు ఒక పూజారి పూజ చేయిస్తూ ఉన్నప్పుడు మీ పేరు మీ గోత్రమో చెప్తున్నాడు, మమ అనుకోమంటున్నాడు. కార్యక్రమంలో మమ అనుకోమంటున్నాడు. అంటే ఏంటి? పేరు గోత్రం పంతులు గారు చెప్పినా మనల్ని ఏమంటున్నాడు? మమ అనుకోండి అంటాడు. అంటే అక్కడ నేను కాదయ్యా చేస్తుంది, మీరు. అక్కడ మమ అనుకోమండి మనల్ని అంటే అర్థం ఏంటి? మీరు చేస్తున్నారనే భావన కదా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పంతులు గారు చేస్తున్నట్టా చేయనట్టా? ఆయన చేయనట్టు. అయితే ఇక్కడ జ్ఞానం తెలిసిన వాళ్ళు చేయరు, ఇతరులతో కూడా చేయించరు అంటున్నాడు.
అది ఇప్పుడు మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనం ఏది మరి కొంచెం ఏదో కొద్దిగా ఆత్మతత్వం అర్థమైందండి, ఆత్మ మార్గం అని అనుకుంటున్నాము ఈ మార్గంలో, ఇప్పుడు మరి మేము చెయ్యాలా చేయొద్దా కర్మలు అంటే? ఇప్పుడు ముందు నీకు కర్మలేవో తెలియాలి కదా, అవసరాలు. ఇప్పుడు మనిషికి ఖచ్చితమైన అవసరాలు ఉన్నాయి. అవసరాలను ఏం చెప్తున్నాం? కూడు గుడ్డ నీడ అవసరం, అవి ఉండవలసిందే. అది ఎంతది శరీరానికి? ఇప్పుడు మామూలుగా భోజనం, ఎలాంటి భోజనం? ఓ మనిషికి ఓ రొట్టె పప్పు అని అంటాడు, లేదా అన్నం పప్పు అంటాడు, ఓ మజ్జిగో పెరుగో అంటాడు, ఓ కూర అంటాడు, ఇంతవరకు సరిపోద్ది అన్నం. కానీ ఇది కాకుండా ఈ రోజున ఎలాగైపోయింది? మితము లేనిది, అపరిమితం అయిపోయింది. మరి దానికి అర్థము మారిపోయింది. అట్లాగే శరీరం కప్పుకోవడానికి వస్త్రము, అది దాని అర్థాలు ఎంత మారిపోయినాయి ఇంకా మనం చెప్పక్కర్లా. మరి నీడ ఒక ఉండాలి, నీడ అనేది ఇల్లు ఉండాలి. కానీ వేళ ఎంతదైపోయింది? ఎంత ఉంటే తృప్తి ఉంటుంది మనిషికి? ఈ రకంగా ఆలోచించేవాళ్ళు, ఈ రకంగా పరుగులు పెట్టేవాళ్ళు ఎక్కడ వాళ్ళు అంతఃకరణను అదుపులోకి తెచ్చుకుంటారు? అంతఃకరణను అదుపులో తెచ్చుకోవడం సాధ్యమేనా? ఎంతది అసాధ్యమని మనకు అనిపిస్తుంది. మరి దీన్ని మనము మనిషి తాను ఎంతవరకు చెయ్యగలాలి, ఎంతవరకు అవసరము, ఈ అవసరాన్ని ఎరిగి పనిచేయడం ధర్మం. అవసరానికి మించి చేయొద్దనే గీత చెప్తుంది, అవసరానికి మించి చేయొద్దని చెప్తుంది. అలాగే ఇప్పుడు చూడండి, మామూలు వాళ్ళకైతే సరే ఓ 2 గదులు 4 గదులు ఇల్లు సరిపోద్దనేసి మనం ఏదో ఈ ప్రకారం అనుకుంటాం. ఇప్పుడు అదే ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉండాలి, మరి వాళ్ళకి ఒక పెద్ద హాల్ ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళ కోసం వచ్చే వాళ్ళకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళకు ఉండాలి. అంతేగాని మరి నువ్వు కూడా సింపుల్ సిటీ 2 గదుల్లో ఉండమంటే సరిపోదు కదా. అంటే ఎవరెవరి అవసరాన్ని బట్టి వాళ్ళు చేయాలి. అంతేగాని వాళ్ళకు ఉంది కాబట్టి నాకు ఉండాలి అనుకుంటే అది లెక్క. అందుకని ఏంటంటే దీన్ని ఇట్లాంటి కర్మలని మానసికంగా త్యజించి అంటే ఇలా అర్థం చేసుకోవాలి. సో ఇది నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను తీసుకోవడం సమంజసము, ఇంతకంటే మించి నేను ఎక్కువ ఆశించడము, వెళ్ళడము, పరుగులు పెట్టడం మాత్రం తగదు అని ఎవడైతే నిర్ణయించుకుంటాడో వాళ్ళు మానసికంగా కర్మలను త్యజించిన వాళ్ళే అవుతారు. అంతే. ఇది బాగా ఆలోచించాలి. అలాంటి సచ్చిదానంద ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే సత్తు చిత్తు ఆనందమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంలోనే స్థితుడై ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు మనకి ఏదన్నా లేదు 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 అంటే బాధ, హాయిగా ఉన్నది ఉన్నాము అనుకుంటే ఎవరికి బాధ ఉంటుందండి? ఉన్నంతలో ఆనందంగా ఉంటే ఎవరికి బాధ ఉండదు. ఇంకా లేదు ఇంకేదో కావాలి అని పరుగులు పెట్టినప్పుడే మరి ఆ స్థితుడై ఉండటము మనిషికి అర్థం కావాలి. దీనికి కూడా ఏంటి, మనం గీత ముందు నుంచి నేర్చుకుంటున్న విషయము ప్రారంధాన్ని బట్టే నువ్వు అనుభవిస్తావని చెప్తున్నాడు. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ మరి మిగతా వాటికి తావు లేదు. మానసికంగా ఇట్లా కర్మలని ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేయగలగటం, మిగతాది నాకు సంబంధం లేదు. దాన్ని అంటే మనసులో అత్యాశలకు పోకుండా ఉండటమే ఒక మాటలో చెప్పాలంటే, అర్హత లేని వాటి కోసం పరుగులు పెట్టడం ఇవి కూడదు అని మనకి ఈ శ్లోకంలో చెప్తుందన్నమాట. హరి ఓం.